హాయ్ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ కూడా, ముఖ్యంగా జన సైనికులందరికీ కూడా ఒక శుభవార్త. అది రాజకీయాలకు సంబంధం లేదు, ముఖ్యంగా సినిమాలకు మాత్రమే సంబంధం. అయితే పవన్ కళ్యాణ్ గారు గతంలో బ్రో మూవీ తర్వాత ఇప్పుడు వరకు కూడా ఆయన స్క్రీన్ మీద కనిపించిన దాఖలాలు అయితే లేవు. దగ్గరగా 2 సంవత్సరాలు దాటుతున్నట్టుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒప్పుకున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఉస్తాద్ భగత్ సింగ్ కానీ, హరిహర వీరమల్లు కానీ, ఓజీ కానీ, ఈ 3 ప్రాజెక్టులు కూడా భారీ బడ్జెట్ ప్రాజెక్టులు. ఈ 3 సినిమాలతో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంకా సినిమాలు వదిలేసి పూర్తిగా కూడా రాజకీయాల్లో ఉండిపోతారని చెప్పి గతంలోనే కొన్ని స్టేట్మెంట్స్ అయితే వచ్చినాయి. అయితే ఈ 3 సినిమాలు ఎప్పటి నుంచో కూడా ముఖ్యంగా డిలే అవుతూనే వచ్చినాయి. తాజాగా చూసుకుంటే హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ అనేది ముఖ్యంగా రిలీజ్ కాబోతున్నట్టు, ముఖ్యంగా ఫ్యాన్స్ అందరికీ కూడా నిర్మాత ఏఎం రత్నం గారు అయితే ఒక కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు ప్రాజెక్టుకి సంబంధించి ఫైనల్ షెడ్యూల్లో ఆయన పాల్గొన్నట్టు, ఆ షూటింగ్కి సంబంధించిన డ్రెస్ కోడ్ ఏదైతే ఉందో అది వేసుకుంటూ ఆయనతో పాటు నటించిన నటీనటులతో కొన్ని ఫోటోలు దిగడం జరిగింది. అవి ఇంటర్నెట్లో, ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నాయి. ఆల్రెడీ మూవీ టీంకి సంబంధించి కీలకంగా ఈ నెల 30వ తారీఖున కానీ, వచ్చే నెల అంటే జూన్ 2వ వారం లోపు సినిమా అనేది ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని చెప్పి చాలా స్ట్రాంగ్గా అప్డేట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ గ్యాప్లోనే ముందు ట్రైలర్ రిలీజ్ చేస్తాము, తర్వాత 1 బై 1 సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పి చాలా సుమోటుగా నిర్మాత ఏఎం రత్నం గారి తరపున, టీం తరపు నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఈ సినిమా దాదాపు మొదలయ్యి 5 ఏళ్ళు అవుతుంది. ఈ 5 ఏళ్లలో 11 సార్లు ఈ సినిమా అయితే ఆగిపోయింది. కొన్ని వందల కోట్ల బడ్జెట్ పెట్టారు. దగ్గరగా 450 కోట్లు దాటిందని చెప్పి ఇప్పటికే కూడా ముఖ్యంగా సినీ వర్గాల్లో ఒక అంచనా ఉంది. కొంత సమాచారం అయితే ఉంది. మరి దీని మీద చాలామంది కూడా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ అవనేవి పెట్టుకున్నారు. ముఖ్యంగా సినిమా అనేది ఈ పీరియాడిక్ జోనర్‌లో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి జోనర్‌లో అసలు సినిమాలు ఇప్పటి వరకు చేయలేదు. ఇదే మొట్టమొదటి సినిమా. అందులోనూ పైగా పవన్ కళ్యాణ్ గారు కత్తి యుద్ధం అండ్ మెయిన్‌గా కరాటీ, కుంఫుకి సంబంధించిన, అంటే మార్షల్ ఆర్ట్స్‌కి సంబంధించిన కొన్ని విన్యాసాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. పైగా భారీ బడ్జెట్ చిత్రం. ముఖ్యంగా ఈ సినిమాని చాలా స్పెషల్‌గా తీసుకొని ఏఎం రత్నం గారు ఇన్ని రోజుల పాటు కూడా పవన్ కళ్యాణ్ గారి డేట్స్ కోసం ఎదురు చూసి ఫైనల్‌గా సినిమానైతే రిలీజ్ చేయబోతున్నారు. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. ఇది ఈ మే 30వ తారీఖున ఖచ్చితంగా 100% సినిమా రిలీజ్ చేస్తాం. ఒకవేళ ఆ డేట్ మిస్ అయిందనంటే జూన్ 2వ వారం లోపు ఖచ్చితంగా సినిమా అనేది అభిమానుల ముందుంచుతామని చెప్పి ఏఎన్ రత్న గారు చెప్పడం జరిగింది. ఇంకా ఇదే కాకుండా పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన ఓజీ సినిమా ఏదైతే ఉందో దీనికి కూడా పవన్ కళ్యాణ్ గారు కొంత షూటింగ్ పెండింగ్ అయితే ఉంది. దానికి సంబంధించి కూడా సెప్టెంబర్‌లో పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీకి షెడ్యూల్స్ ఓకే చేసినట్టు ఆల్రెడీ గత 2 రోజుల కిందటే ఒక వార్త అయితే వచ్చింది. అండ్ అంతకంటే కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఉందా అనేది కూడా చాలామందికి తెలీదు. కానీ ఆ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు 170 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు కూడా ఇండియాలో ఇంత భారీ బడ్జెట్ రెమ్యునరేషన్ తీసుకున్న ఏ హీరో కూడా లేరు. ఎందుకనంటే ఆయన క్రేజ్ ఆ లెవెల్‌లో ఉంది. మరి ఇటువంటి టైంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి మిగిలి ఉన్న 3 సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇవి దాదాపుగా 5 ఏళ్ళు ఒకటి, 3 ఏళ్ళు ఒకటి, 2.5 సంవత్సరాలు, 3 సంవత్సరాల దగ్గర నుంచి కూడా ఒక సినిమా అయితుంది. ఇలా ఈ సినిమాలన్నీ కూడా ఎప్పటికప్పుడు పెండింగ్ వస్తూనే ఉన్నాయి. ఆఖరికి ఫైనల్ దశకైతే వచ్చినాయి. ఏది ఏమైనా సరే ఈ సంవత్సరం ఖచ్చితంగా హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది. ఈ సంవత్సరం చివరాఖరికల్లా కూడా ఓజీ షూటింగ్ పూర్తవుద్ది. వచ్చే ఏడాది మార్చి లోపు ఓజీ కూడా రిలీజ్ చేయడం జరుగుద్ది. అండ్ మెయిన్‌గా 2027కి వచ్చేటప్పటికి లేదా 2026 ఎండింగ్‌కి వచ్చేటప్పటికి ఉస్తాద్ భగత్ సింగ్ కూడా సినిమా రిలీజ్ చేయడం అయితే జరుగుద్ది. ఒక రకంగా ఈ 3 సినిమాలు రిలీజ్ అయినాయంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా సినిమాలకు దూరం అయిపోతారనే ఒక బాధ కూడా ఉండిపోతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారిని చివరిసారిగా ఒక భారీ బడ్జెట్ సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఒక పాన్ ఇండియా యాక్టర్‌గా తన అభిమానులు, తనను ఆరాధించే ప్రతి ఒక్క మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎదురు చూపులు చూస్తున్నారు. ఎందుకంటే ఫైనల్‌గా పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద ఒక్కసారైనా చూడాలని చెప్పి ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్నారు. దానికి ఇప్పుడు ఒక మంచి శుభవార్త అయితే తగిలింది. ఈ నెల 30వ తారీఖున, అంటే మే 30వ తారీఖున హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ అనేది రిలీజ్ అవ్వబోతుంది. ఆల్రెడీ దానికి సంబంధించి ప్రతి ఒక్క పని కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి.
కొద్ది రోజుల్లోనే సినిమాకి సంబంధించిన అప్డేట్లు వస్తాయి. తర్వాత సినిమా కూడా రిలీజ్ అవ్వుద్ది. ఒక భారీ బ్లాక్ బస్టర్ అయితే కొడుతుంది.